ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మగవారికి ఈ మధ్య 32 సంవత్సరాలు వయసులో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఇంకా దీనికి కూడా దాటి 35 వరకు గడిస్తే తప్ప పెళ్ళి అవ్వటం లేదు. ఇట్లా 35 దాటితే 32 దాటితేనే లేట్ మ్యారేజ్ అంటారు. 35 దాటితే కన్ఫామ్గా లేట్ మ్యారేజ్ అంటారు దాన్ని. లేట్ మ్యారేజ్ అయిన మగవారిలో ఇక పిల్లల కంటానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ యొక్క హార్మోన్ లెవెల్స్లో లేట్ మ్యారేజ్ అయిన వారిలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అంటే స్పామ్ కౌంట్లో కానీ, టెస్టోస్టెరాన్ హార్మోన్లో కానీ, స్పామ్ మోటిలిటీలో కానీ, స్పామ్ యొక్క షేపులో కానీ ఇలాంటి చేంజెస్ లేట్ మ్యారేజెస్ అంటే 35 ఇయర్స్ తర్వాత చేసుకున్న వాళ్ళల్లో పిల్లల్ని కనేటప్పుడు ఇలాంటి వాటిలో ఆ స్పామ్ సెల్స్లో ఉండే డిఎన్ఏలో కొన్ని చేంజెస్ రావటం ద్వారా పుట్టబోయే బిడ్డల మీద కూడా ప్రభావం పడుతున్నదట. అందుకని ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేట్ మ్యారేజ్ అయిన వారిలో వచ్చే చేంజెస్ని నార్మల్ చేసుకోవటానికి జీవనశైలి ఎలా మార్చుకోవాలి, ఎంత పర్సంటేజ్లో స్పామ్ కౌంట్ కానీ మోటిలేట్ టెస్టోస్టెరాన్ అనేవి తగ్గుతున్నాయని సైంటిఫిక్గా రుజువైన వాస్తవాల్ని ఈ 35 దాటిన తర్వాత లేట్ మ్యారేజ్ చేసుకునే వారికి, పిల్లలు కనేవారికి కొంత అవగాహన కొరకు ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాను. ముందుగా 35 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ మగవారిలో ప్రతి 5 సంవత్సరాలకి ఒక 10% వరకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుందట. ప్రతి 5 సంవత్సరాలకి సుమారుగా 8 నుంచి 10% టెస్టోస్టెరాన్ ఎఫిషియన్సీ, మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ యొక్క సామర్థ్యం 8 నుంచి 10% ప్రతి 5 సంవత్సరాలకి, అంటే 30లో ఉన్నప్పుడు కంటే 35కి వెళ్తే 8 to 10% తగ్గుతుంది ఎఫిషియన్సీ. 35 నుంచి 40కి వెళ్తే ఇంకొక 10% తగ్గిపోతూ ఉంటుందట. ఇలాంటి మార్పులు టెస్టోస్టెరాన్లో వస్తున్నాయి. దాని ఎఫిషియన్సీ తగ్గితే మరి మగవారికి మొగతనంలో కూడా మార్పులు రావటం అనేది దీనివల్ల కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి 5 సంవత్సరాలకి స్పామ్ క్వాలిటీ విషయంలో ఎంత తగ్గుతున్నదని వీళ్ళ పరిశోధనలో తేలిందంటే 15 నుంచి 18% స్పామ్ క్వాలిటీ తగ్గిపోతుందట. ఇప్పుడు మనం ఏదైనా పొలాల్లో విత్తనాలు వేసుకోవాలంటే మంచి క్వాలిటీ విత్తనాలను ఏరుకుంటాం, నాసిరకం విత్తనాలను వేరుకోం కదా. అంటే ప్రతి 5 సంవత్సరాలకి వీరి కణాల యొక్క అంటే క్వాలిటీ అనేది 15-18% తగ్గిపోతున్నదంటే 30లో ఉన్నట్టు 35కి వెళ్తే ఉండదు, 35 నుంచి 40కి వెళ్తే ఇంకో 18% తగ్గిపోతుంది అనమాట క్వాలిటీ. 40 లోపు అయితే 18% అని వీళ్ళు ఇచ్చారు. 40 దాటిన వారిలో స్పామ్ క్వాలిటీ అనేది 30% ప్రతి 5 సంవత్సరాలకు తగ్గిపోతున్నదట. ఇప్పుడు ఈ 3 విషయాలు విన్నాం కదండి. ఇక 30 నుంచి 35 లేకపోతే 35 నుంచి 40 ఇట్లా ప్రతి 5 సంవత్సరాలు పెరిగే కొద్దీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ అనేది 18% చొప్పున, అంటే 18% చొప్పున ప్రతి 5 సంవత్సరాలకి తగ్గిపోతుందట. 30లో పిల్లలు కానీ ప్రయత్నం చేసే కదంటే 35లో చేశారనుకోండి, సపోజ్ వీళ్ళకి 30 నుంచి 35కి వెళ్ళేసరికి 18% న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ తగ్గిపోతుంది. 35 నుంచి 40కి వెళ్తే ఇంకొక 18% తగ్గిపోతుంది. 40 దాటితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ 40 దాటిన దగ్గర నుంచి 30% మళ్ళీ డౌన్ అయిపోతున్నదట. రకరకాల ట్రీట్మెంట్ల సహాయంతోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది తప్ప న్యాచురల్గా వచ్చే పర్సంటేజ్ ఇంతంతా తగ్గిపోతూ ఉంటుందట. అందుకని లేట్ మ్యారేజెస్ వల్ల మగవారిలో ఇట్లాంటి మార్పులు వచ్చేస్తున్నాయని సైంటిఫిక్గా ఎవరు రుజువు చేశారు? 2000 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ యూకే దేశం వారు ఈ పరిశోధన చేయటం జరిగిందనమాట. సరే 35కో 40కో పిల్లల కన్నప్పుడు వీళ్ళ వీరి కణాల్లో ఉండే డిఎన్ఏలో కొన్ని మార్పులు వచ్చేసి క్వాలిటీ ఇట్లాంటి షేప్ కూడా మారటాలు, ఇట్లాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ వచ్చిన డిఎన్ఏలో చేంజెస్ వల్ల ఆ పుట్టబోయే బిడ్డల మీద కూడా ఇట్లాంటి ప్రభావం కనపడుతున్నది. లేట్గా పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళల్లో ADHD సమస్యలు రావటం, అంటే పిల్లలకి అటెన్షన్ తగ్గిపోతుంది అనమాట. అట్లాగే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండటం, స్కిజోఫ్రీనియా, అలాగే ఆటిజం ఇలాంటి సంబంధమైన సమస్యలు పిల్లల్లో ఎక్కువగా కనపడే ఛాన్సెస్ ఉంటున్నాయి అనేది వీళ్ళ పరిశోధనలో రుజువు చేసిన విషయం. కాబట్టి మనం తినే ఆహారం మరియు జీవనశైలి వల్ల 35-40కే పిల్లలకనే యోగ్యత కోల్పోతున్నారు కదా. అంటే పూర్వం రోజుల్లో ఎంతవరకు ప్రెగ్నెన్సీ అంటే మా ముత్తాత గారు 82వ సంవత్సరంలో ఆఖరి సంతానాన్ని ఆయనకు అన్నారు. రెండో భార్య అనుకోండి,
అంటే చూడండి, ఇంకా చరిత్రలో కొంచెం ముందు వెళ్తే 160 సంవత్సరంలో కూడా మగవారికి పిల్లలకి అనే యోగ్యత ఉంటుంది. ఆంబోతేదు 20 ఏళ్ళు బ్రతుకుతుంది. 19వ సంవత్సరంలో కూడా మంచి వీర్య కణాలను అది ఇస్తుంది. ఆవుకు కూడా మంచిగా ఒకసారి కలయికలోనే పిల్లలు పుట్టే యోగ్యతను అది కలిగించగలుగుతుంది. మరి వాటికి ఎందుకు డ్యామేజ్ అవ్వట్లేదంటే వాటి జీవనశైలి, తినే మంచి ఆహారం. చిన్నప్పటి నుంచి తినే బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్కి 150 ఏళ్ళు ఆయుష్ ఉండి 35-40కే పిల్లల్ని కానీ యోగ్యతను మనుషులు కోల్పోతున్నారు. వీర్య కణాలు, మరి టెస్టోస్టెరాన్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయంటే మన ఆహారం ప్రధానంగా, మన జీవనశైలిలో యాంగ్జైటీ, వ్యాయామాలు చేయకపోవటం ఇవన్నీ కారణమవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి కాస్త లేటుగా మ్యారేజ్ చేసుకున్నవారు, మరి పిల్లలు పుట్టట్లేదని లేట్ అయినప్పుడు కూడా ప్రయత్నం చేసేవారు, మీరు టెస్టోస్టెరాన్ హెల్దీగా ఉండటం కోసం అత్తిపత్తి వేళ్ల పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. మంచి క్వాలిటీ తెప్పించుకోండి. టచ్ మీ నాట్ పౌడర్. ఆ పొడిని పొద్దున ఒక 6-7 గ్రాములు, అది 8 గ్రాములు అనేసి 1-1.5 స్పూన్ పొడి, సాయంకాలం 1-1.5 స్పూన్ పొడిని నీళ్ళల్లో కలుపుకొని అట్లా తాగేసేయండి. లేకపోతే మరిగించేసి టీగా కాసుకుని అయినా సరే పొడి తీసేసి ఆ టీనైనా త్రాగండి. దీని ద్వారా 15-20 రోజుల్లోనే టెస్టోస్టెరాన్ 60-70% ఇంక్రీజ్ అవ్వటం అనేది స్పష్టంగా జరుగుతున్నది. టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది మగవారికి. ఇది లైంగిక సామర్థ్యాన్ని కూడా ఇది బాగా పెంచుతుంది ఇలా చేయటం. అట్లాగే మీకు వీర్య కణాలు మంచి షేపులో ఉండాలన్నా, అలాగే వీర్య కణాల ఉత్పత్తి కూడా బాగా ఉండాలంటే కూడా మంచిగా హై ప్రోటీన్ డైట్ని, యాంటీ ఆక్సిడెంట్ డైట్ని మీరు బాగా తినండి. అవేమిటో తెలుసండి? నట్స్, స్ప్రౌట్స్, హై ప్రోటీన్ డైట్స్ ఇవి తింటే ముఖ్యంగా మీకు బాగా వీర్య కణాల ప్రొడక్షన్ బాగా పెరుగుతుందన్నమాట. గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, ఇవి బాగా పుచ్చగింజల పప్పు, హై ప్రోటీన్ పుచ్చగింజలు, ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి, స్పర్మ్ సెల్స్ని హెల్దీగా అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట ఇవి. వీటితో పాటు కొద్దిగా పెసల మొలకలు, ఇలాంటి విత్తనాలని రోజు ఫ్రూట్స్ని 60-70% మీ డైట్లో నట్స్ ఎక్కువగా ఉండాలి. ఉదయం పూట స్ప్రౌట్స్ 2 రకాలు పెట్టుకుని 3 రకాలు తిన్నారా, ఫ్రూట్స్ తినండి. సాయంకాలం పూట నానబెట్టుకున్న నట్స్ 3-4 రకాలు తిని ఫ్రూట్స్ తినండి. 2 పూట్ల డ్రై నట్స్, కొద్దిగా అంజీరా, కిస్మిస్, బెర్రీస్ ఇట్లాంటివి వాడుకోండి. 2 పూట్ల ఫ్రూట్ ఎక్కువగా తినండి నట్స్తో పాటు. ఇట్లా నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇవి కలిపి 60-65-70% వరకు మీరు మీ దినచర్యలో భాగంగా చేసుకోగలిగితే స్పర్మ్ షేప్, స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ, టెస్టోస్టెరాన్ ఆల్ ఇన్ వన్ లాగా అన్ని డైట్స్ ద్వారా సెట్ అవుతాయి మీకు. ఇలా చేస్తూ కొద్దిగా 2-3 నెలలు ప్రయత్నించి మళ్ళీ టెస్ట్ చేసుకోండి, మీకు నార్మల్ అవుతాయి. ఇవన్నీ హెల్దీగా ఉన్నప్పుడు మీరు కనుక పిల్లల కంటే పుట్టబోయే బిడ్డలకి ఏ విధమైన సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన బిడ్డకి మీరు జన్మనిచ్చినట్లు అవుతుంది. అందుకని 30-35 దాటిన తర్వాత పిల్లలకి అనేవారు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.